ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాల ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని నీ కృపగలిగిన హస్తంలోకి నాయన మమ్మల్ని అప్పగిస్తూ నీ యొక్క నాయన వాక్యము చేత మమ్మల్ని ప్రతిదినము సరిచేస్తూ నీవు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున మమ్మల్ని కృపలోనైనా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమని చెప్పెను. మనము చదివిన వాక్య భాగములో బాప్తీసమిచ్చు యోహాను తన్ను తాను ఆ దినములో ఆయన యొద్దకు వచ్చిన పరిసయ్యుల యొద్ద తన్ను తాను పరిచయము చేసుకుంటున్న ఒక కార్యమును చూడగలం. వారు, నువ్వు ఏలియానా, నీవు ఎవరివి, ఎలాంటి ప్రవక్తవు అని యోహానుని గురించి అడుగుచుంటే ఆయన వారితో చెప్పిన మాట, యెషయా గ్రంథంలో ప్రవచన రూపముగా చెప్పబడిన మాటను వారి ముందు ఉంచడం చూడగలం. నేను అరణ్యములో ఒక శబ్దము, మార్గమును సిద్ధపరిచేదాని కోసము ఈ లోకమునకు పంపించబడిన శబ్దమై ఉన్నాను అని చాలా తేటగా తాను ఈ లోకమునకు వచ్చిన కార్యము ఏమిటో, తాను చేయవలసిన పరిచర్య ఏమిటో అని అక్కడ ఉన్న వారికి చెప్పటం చూడగలము. ఇలాగూ ఒక క్లియర్ మైండ్ సెట్, ఒక నిర్ధారణ కలిగిన, ఒక స్థిరమైన మనస్సు కలిగిన సేవను ఆయన చేసినాడు. దేవుని సన్నిధిలో తన యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకున్నవాడిగా, తన మాటలో కూడా ఎంత మాత్రము పొరపాటు చేయనివాడిగా, తప్పును యథార్థముగా ఖండించిన ఒక జీవితమును కలిగిన వాడు బాప్తీసమిచ్చు యోహాను. దేవుని యొక్క కార్యమును ముందుగా వెళ్ళి సిద్ధపరచవలసిన వాడు, దేవుని యొక్క మార్గం అనగా యేసు ప్రభు ఈ లోకంలో తన పరిచర్య చేసేదానికి మార్గమును సరళము చేసేవాడు. ఆ దినములో ఉన్న యూదుల యొక్క హృదయములు కఠినపడిపోయినాయి. వారు తమ యొక్క తలంపులే గొప్పవి అనుకున్న వారిగా ఉన్నారు. అలాంటి వారి మధ్యలో మారు మనసును గురించి, రక్షణను గురించి, దేవుని యొక్క రాజ్యము త్వరలో రానయ్యున్నదని బోధించేదానికి, దేవుని రాజ్యము అని ఒకటి ఉన్నది అని మార్గమును చూపించేదానికి పంపించబడ్డవాడిగా యోహాను ఉన్నాడు. ఆయన తన పనిని, తనకు ఇవ్వబడిన బాధ్యతను చాలా జాగ్రత్తగా చేసిన వాడిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తూ ఉన్నది. నీవు మెస్సయ్యవా అంటే నేను ఆయనను కాదు, నా తర్వాత వచ్చేవాని చెప్పులు వారును విప్పుటకు కూడా నేను తగను అని తను తాను తగ్గించుకున్నాడు. నేను కేవలం ఒక శబ్దమే, నేను కొద్ది దినాల తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నా యొక్క స్వరము మీరు వినినప్పుడు మారు మనసు పొందుడి, లేకపోతే దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుడి అన్న రీతిగా తనకు ఇవ్వబడిన పరిచర్యను చాలా జాగ్రత్తగా చేయటం మనం చూడగలం. ఈ ఉదయకాలమున ప్రభు మనందరికీ కొన్ని కార్యములను చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు. మనము చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. దేవుని రాజ్య వ్యాప్తి కోసము, సువార్తను ప్రకటించేదాని కోసము, దేవుని యొక్క రెండవ రాకడ కోసము, ఆయన తిరిగి రానయ్యున్న దినముల కోసము మనుషులను అనగా ప్రజలను సిద్ధపరిచి, వారి యొక్క హృదయంలో దేవునికి నివాస స్థలాన్ని సిద్ధపరిచి, దేవుని వైపు వారు చూసి ఆయన వెంబడించే వారిగా వారు ఉండునట్లుగా, తమ హృదయంలో నిజరక్షకుని అంగీకరించుకున్న వారిగా వారు ఉండునట్లుగా వారిని సిద్ధపరచవలసిన బాధ్యత నీకు నాకు ఇవ్వబడి ఉన్నది. అయితే నీవు నేను దేవుని యొక్క వాక్యమును విన్నవారముగా
మాత్రమే ఉంటూ దేవుని యొక్క కార్యములను మర్చిపోయినట్లయితే నాకు ఇవ్వబడిన నీకు వ్యక్తిగతముగా ఇవ్వబడిన పరిచర్యను నువ్వు చేయకుండగా ఎవరో చేస్తారులే అని నీకు ఇవ్వబడిన పరిచర్యను నీకు ఇవ్వబడిన కార్యమును స్వార్థము కోసం వాడుకున్నట్లయితే నీవు దేవుని యొక్క కృపను సంపూర్ణముగా అనుభవించలేవు. యోహాను యొక్క సేవ గొప్పదిగా ఉన్నది. స్వల్పకాలమే ఆయన సేవ చేసినాడు. అయితే ఆయన యొక్క సేవను మనము నేటి వరకు గుర్తు చేసుకుంటున్నాం. దేవుని కొరకు మార్గాన్ని సరళపరచవలసిన బాధ్యత నాకు ఇవ్వబడినది. నేను ఆ పనిని క్రమముగా చేస్తాను. నా తర్వాత వచ్చేవాడు మీకు సమస్తమై ఉన్నాడు. ఆయన చెప్పుల వారు విప్పటానికి నేను యోగ్యుని కాదు అని తను తాను తగ్గించుకొని తన కార్యములను యథార్థముగా చేసుకుంటూ వెళ్ళి దేవుని రాజ్యము కొరకు అనేకులను సిద్ధపరచడానికి ప్రయత్నించిన వాడిగా బాప్తిసమిచ్చి యోహాను ఉండటం మనము చూడగలం. అలాంటి అనుభవమును, అలాంటి జీవితమును నేను కలిగి ఉండాలి. నీకు ఇవ్వబడిన కార్యమును పూర్ణ హృదయంతో చేయాలి. నీకు ఇవ్వబడిన కార్యం పూర్ణ మనసుతో చేయాలి. నీ హృదయం అంతటితో దేవుని వెతకాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయముతో నీవు ఆయనను సేవించాలి. నీలో ఉన్న యేసును ఇతరులకు చూపించాలి. నీలో ఉన్న యేసు యొక్క ప్రేమను ఇతరులకు చూపించాలి. నీలో ఉన్న దేవుని కృపను ఇతరులకు చూపించి ఆయన యొక్క మార్గాన్ని సరళము చేసి రెండవ రాకడలో అనేకులు ఆయన ఎదుర్కొనేదానికి సిద్ధపరచవలసిన బాధ్యత నాకు ఉన్నది. ఉదయ కాలమున అలాంటి జీవితమును కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ అంతవరకు నీ వైపు చూసి క్రమముగా నడిచేదానికి నీవు మాకిచ్చిన బాధ్యతను సంపూర్ణము చేసేదానికి నీ రాజ్యములో అనేకులను చేర్చే ప్రయాసను కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.